హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకో. నీ సామ్రాజ్యాన్ని నీవే నిర్మించుకో. ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో మనకే అర్థం కావటం లేదు. నేడు మనం పోటీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ప్రతి ఒక్కరూ ఎదగాలి అని అనుకుంటున్నారు. కానీ అదే సమయంలో చాలా మందికి తమ లక్ష్యం ఏమిటో స్పష్టంగా ఉండటం లేదు. అలాంటి సమయాల్లో మనం పట్టుదలగా ఉండాలి అని గుర్తుంచుకోవాలి. స్వతంత్రంగా బ్రతకడం అంటే నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలిగి ఉండటం. స్వతంత్రంగా బ్రతకటం నేర్చుకో. ఇతరుల మీద ఆధారపడి జీవించే జీవితం చిన్నదిగా మిగిలిపోతుంది. నీపై నీవు నమ్మకాన్ని పెంచుకో. నీ కలలే నీకు దారి చూపుతాయి. ఒక్కొక్క అడుగు నీ శ్రమతో వేయి. నీ సామ్రాజ్యాన్ని నీవే నిర్మించుకో. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి స్వతంత్రంగా బ్రతికే హక్కు ఉంది. కానీ అసలు స్వతంత్రం అంటే ఏమిటి? మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన జీవన విధానం ఇవన్నీ ఇతరులపై ఆధారపడకుండా మనమే నిర్ణయించుకోగలగడమే నిజమైన స్వతంత్రం. బహుశా చాలా మందికి చిన్నప్పటి నుంచే ఇది చేయకు, అది చేయకు, అది అలా చేయకు, ఇది ఇలా చేయి అనే మాటలు వింటూ పెరుగుతాం. ఇవన్నీ మన స్వతంత్ర ఆలోచనలకు అడ్డుగోడలుగా మారుతాయి. కానీ ఒకసారి మనం మన సామర్థ్యం మీద విశ్వాసం పెంచుకుంటే ఎవరి సహాయం లేకుండానే మన జీవితం మనమే తీర్చిదిద్దుకోగలుగుతాం. స్వతంత్రంగా బ్రతకడం అనేది భౌతిక స్వేచ్ఛ కన్నా మానసిక స్వేచ్ఛకు సంబంధించింది. మన నిర్ణయాల్ని మనమే తీసుకునే ధైర్యం ఉండాలి. నిజమైన విజయం ఎవరికి సిద్ధంగా ఉండదు. దాన్ని నిర్మించుకోవాలి. అదే నీ సామ్రాజ్యం అవుతుంది. మన జీవితాన్ని మనం ఎలా నిర్మించుకోవాలో మనకు ఎవరూ పాఠాలు చెప్పరు. స్వతంత్రంగా బ్రతకడం అనేది కేవలం వ్యక్తిగత స్వేచ్ఛకే పరిమితం కాదు. అది ఆర్థికంగా, భావోద్వేగంగా, ఆలోచన రీతిలోనూ స్వతంత్రతను సూచిస్తుంది. ఇతరుల ఆశీర్వాదాలు మన విజయానికి ప్రేరణ కావచ్చు. కానీ ఆ విజయాన్ని అందుకోవాలి అంటే మనమే కృషి చేయాలి. ప్రతిరోజు మనం చేసే చిన్ని చిన్ని ప్రయత్నాలే మన భవిష్యత్తుకు గట్టైన అడుగులు. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అనే 3 ఆయుధాలతో మన సామ్రాజ్యాన్ని మనమే నిర్మించుకోవచ్చు. మన సమాజంలో చాలా మంది తమ కలలను ఇతరుల అభిప్రాయం కోసం త్యాగం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే వీళ్లకు నచ్చదేమో, అలా చేస్తే వాళ్లకు నచ్చదేమో, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అనే భయాలతో జీవితం పూర్తిగా అనుభవించకుండా వదులుకుంటారు. కానీ ఒక్కసారి మన స్వతంత్ర ఆలోచనలు అలవరుచుకుంటే మన జీవితంలో ఎంత పెద్ద మార్పు వస్తుందో మనం ఊహించలేం. నీ సామ్రాజ్యం అంటే శ్రమతో, ధైర్యంతో, నమ్మకంతో నిర్మించే జీవితాన్ని సూచిస్తుంది. అది రాజ్యాధికారం కాదు. అది మన నిర్ణయాలు, మన అభివృద్ధి, మన తెలివితేటల్ని సూచిస్తుంది. మీ దగ్గర ఉన్న చిన్న అవకాశాన్ని కూడా అవమానించకండి. ఎందుకంటే అదే ఒక పెద్ద మార్గానికి నాంది కావచ్చు. నిరాశలు వస్తాయి, ఒంటరిగా అనిపిస్తుంది. కానీ అదే నీవే నీ జీవితానికి నాయకుడివి అనే సంకేతం. ఎప్పుడూ గుర్తుంచుకో, ఒక రాజును ఎవరూ తయారు చేయరు. తన రాజ్యాన్ని తానే నిర్మించుకుంటాడు. స్వతంత్రంగా బ్రతకడం అంటే నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలిగి ఉండటం. ఇది కేవలం ఇతరుల సహాయం లేకుండా బ్రతకాలనే కాదు, అవసరమైతే సహాయం అడగకుండా ఒక ఆత్మవిశ్వాసమే. కానీ చివరికి జీవితాన్ని మలచేది మనమే. నీ సామ్రాజ్యం అంటే సంపద కలిగిన కింగ్డమ్ కాదు, నీ విలువలతో కూడిన జీవితం, నీ లక్ష్యాలకు అంకితమైన ప్రయాణం, నీ ప్రయత్నాలకు ఫలితంగా పెరిగే గౌరవం. మన ఆశలే మనకు బలంగా మారాలి. మన భయాలే పాఠాలుగా మారాలి. ఎప్పుడైనా ఓడిపోతే మళ్ళీ లేచి నిలబడి ముందుకు వెళ్ళడమే నిజమైన స్వతంత్రం. ఇక ఎప్పుడైనా వెనకబడిపోతున్నామేమో అని అనిపిస్తే ఈ మాటల్ని గుర్తుపెట్టుకో. నువ్వు గెలవాలి అనుకుంటే ముందు నిన్నే నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీ సామ్రాజ్యపు పునాదులు వేయబడతాయి. ఈ జీవితాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావో అనే కన్నా నువ్వు దాన్ని ఎలా నిర్మించుకుంటున్నావో ముఖ్యం. స్వతంత్రంగా బ్రతకడం అనేది ఒక అభిమానం కాదు, అది నీ భవిష్యత్తుపై నీవు చూపే బాధ్యత. నీ కలలు నీవే, నీ ప్రయాణం నీదే. నిన్ను నీవు నమ్మితే నీ దారి నీ ముందే కనిపిస్తుంది. అవకాశం ఎవరిచ్చినా సరే ఆ అవకాశాన్ని నిజంగా సద్వినియోగం చేసుకునేది నీవే. ప్రతి ఎదుగుదల వెనక ఒక చిన్న నిర్ణయం ఉంటుంది.
ఆ నిర్ణయాన్ని తీసుకునే ధైర్యమే స్వతంత్రం. వెనకడుగు వేయకుండా ముందుకు నడవడం నేర్చుకున్నాక నీ కాళ్ళ దగ్గరే నీ సామ్రాజ్యం మొదలవుతుంది. నీ పయనం నీవే, నీ సామ్రాజ్యం నీవే. ఇవాళ చిన్న అడుగు వేసి రేపటి నీ గమ్యం చేరవచ్చు. నీ మీద నీవు నమ్మకం పెట్టుకున్నప్పుడు ఈ ప్రపంచమే నీ విజయాన్ని అభినందిస్తుంది. గెలిచేది నువ్వే, కానీ మొదటగా నిన్ను నువ్వు నమ్మాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.